వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మొత్తానికి ఇవాళ సర్పంచ్లందరూ కూడా పండగ చేసుకున్న సందర్భం. సో గెలిచిన సర్పంచ్లకి ఉప సర్పంచ్ల ప్రమాణ స్వీకారం 7,000కు పైగా గ్రామ పంచాయతీలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 2 గ్రామాల్లో మాత్రం వాళ్ళకి సర్పంచ్ ఎవరో తెలియదు. అసలు సర్పంచ్లు ఇప్పటి వరకు ఎవరనే డిక్లరేషనే లేదు. ఇంకొన్ని చోట్ల ఇద్దరు సర్పంచ్లు ఉన్నారు. సో ఒక్క గ్రామానికి ఇద్దరు సర్పంచ్లు ఎట్లా డిక్లేర్ చేసిండ్రో ఎలక్షన్ కమిషన్ తెలియని సందర్భం. ఎవరికి వాళ్ళే సర్పంచ్ అని చెప్పుకుంటున్నా ఇప్పటి వరకు వాళ్ళ ప్రమాణ స్వీకారమే జరగలేదు. ఇంతకీ ఈ చిత్రాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయని మీకు చెప్తాను. సో చెప్పే ముందు మనం ఎలక్షన్ బిఫోరు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ బిఫోరు, తర్వాత ఎలక్షన్ రిజల్ట్ ఎట్లా చూసినామో సో వాటికైనా గమ్మత్తైన విషయాలు ఇప్పుడు ఈ గ్రామాల్లో కనిపిస్తాయి. కానీ అక్కడ అభ్యర్థిగా ఉండే సర్పంచ్లో లేదంటే అక్కడ ప్రజలు చేసింది కాదు, ఇది ప్యూర్లీ ఎలక్షన్ కమిషన్ తప్పిదమే, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న కన్ఫ్యూజనే, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నిర్లక్ష్యమే. దీనివల్ల అసలు వాళ్ళ గ్రామ సర్పంచ్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. ఏదైతే సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలో ఉండే తెరవని సందర్భాల్లో ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మహబూబాబాద్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. మహబూబాబాద్లో గూడూరు మండలం దామచర్ల, ఇక్కడ 5 కాంగ్రెస్, 5 మంది కాంగ్రెస్, 5 మంది బీఆర్ఎస్ వార్డు మెంబర్లు గెలిచిండ్రు. సో సరి సమానంగా ఉన్నారు. ఉప సర్పంచ్ ఎవరికి ఇవ్వాలి అనేది మరి డ్రాదీష్ ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారా లేదంటే ఇంకొక రకంగా ఎన్నుకుంటారా, అసలు ఎవరు ఉప సర్పంచ్ అనేది దేవుడేరు. సో ఉప సర్పంచ్కి మాట్లాడే ముందు ఇక్కడ సర్పంచ్ గురించి మాట్లాడాలి. సో ఇక్కడ ఇద్దరు పోటీలో దిగినప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్కి సంబంధించిన స్వాతి, సో ఈమె దాదాపు 5 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. ఈమె సర్పంచ్ అని డిక్లేర్ చేసి ఆమెకి ఒక పేపర్ కూడా ఇచ్చారు. చాలా సంబరపడ్డది. సో వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి ఏం చేసింది అని అంటే, ఇట్లా కుదరదు, మళ్ళీ ఇంకోసారి రీకౌంటింగ్ పెట్టాలి అని. రీకౌంటింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి రీకౌంటింగ్ పెట్టాలని. సో అట్లా 2 సార్లు రీకౌంటింగ్ పెట్టిన తర్వాత కేవలం ఒకే ఒక ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది అని, అదే మళ్ళీ సుజాత గెలిచింది స్వాతి మీద అంటూ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన పరిస్థితి. మరి ఫస్ట్ ఆమె సర్పంచ్ అయితే సెకండ్ ఎవరు? పోనీ స్వాతి సర్పంచ్ అయితే సుజాత ఎవరు? ఓడిపోయింది కదా అని అనుకున్నారు. మళ్ళీ తర్వాత స్వాతికి మీరే సర్పంచ్ అని చెప్పి ఆమెకి పేపర్ ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ సుజాత విషయంలో కూడా సేమ్, సుజాత కూడా నువ్వే సర్పంచ్ ఊరికి అని చెప్పి నువ్వే గెలిచినావు అని కంగ్రాచ్యులేషన్ చెప్పి ఆమె కూడా పత్రం చేతిలో పెట్టారు. సో ఇప్పుడు ఎవరికి వారే ఊర్లో నేను సర్పంచ్ అంటే నేను సర్పంచ్ అనుకుంటున్నాను. మరి ఇద్దరు సర్పంచ్ల లొల్లికి ఎవరైనా ప్రమాణ స్వీకారం చేయించాలి కదా. ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం గ్రామ పంచాయతీలో అన్నిట్లలో కూడా సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయకపోగా, అసలు ఊర్లో వాళ్ళకి ఎవరు సర్పంచో తెలియక ఇద్దరు మేమే సర్పంచ్లని తిరుగుడుతోటి ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో గ్రామస్తులు ఉన్నారు. అయితే ఎవరైతే ఎలక్షన్స్కి ముందు హామీలు ఇచ్చిర్రో ఆ హామీలను ఏ సర్పంచ్ని అడగాలి? ఇప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ ఇచ్చిన హామీలను పోయి ఆమె నెరవేర్చమంటే ఆమె నెరవేర్చాలా, లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఇచ్చిన హామీలను ఎవరిని అడగాలి? సో ఇప్పుడు సర్పంచ్ ఒకరైతే ఇచ్చిన హామీలో లేదంటే గ్రామంలో సమస్యలున్నా లేదంటే అభివృద్ధి గురించి పోయినా అడగాల్సి ఉంటుంది. మరి ఇద్దరు సర్పంచ్లు అయితే ఎవరిని అడగాలి? గ్రామానికి ఇద్దరు సర్పంచ్లు ఎలక్షన్ కమిషన్ నిర్వాహకం అన్నమాట ఇది. సో ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పుడు మనం వీడియో చేసే టైం వరకు కూడా ఎటువంటి డిక్లరేషన్ లేదు. ఇవాళ ఈ గ్రామంలో అసలు ఎవ్వరు కూడా సర్పంచ్ డిక్లరేషన్తో పాటు ప్రమాణ స్వీకారం చేయని దుస్థితి. పోనీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే వేములవాడ రూరల్ గురించి మాట్లాడాలి. వేములవాడ రూరల్లో చింతలరాట్న గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసిండ్రు. సో పోటీ చేసిన వ్యక్తి నామినేషన్ వేసిండు, ఎన్నికలకు 1-2 రోజుల ముందు చనిపోవడం జరిగింది. చనిపోయినా కూడా ఆ ఎలక్షన్స్ అట్లాగే కంటిన్యూ అయినాయి. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఎవరైతే చర్ల మురళి అని చనిపోయాడో ఆయన 307 ఓట్ల ఆధిక్యంతో ఆయనే గెలిచిండు సర్పంచ్. ఆయన గెలిచినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది. మరి ఆయన గెలిచినట్టు డిక్లేర్ చేస్తే మరి నెక్స్ట్ పోటీలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు సెకండ్ ఎవరైతే లీడింగ్లో ఉన్నారో మరి వాళ్ళకి ఇస్తారా లేదంటే ఇంకెవరికైనా ఇస్తారా? సర్పంచ్ బాధ్యతలు తాత్కాలికంగా ఉప సర్పంచ్గా అప్పచెప్తారా? ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. ఎటువంటి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అన్ని తూచి మళ్ళీ మేము ఎలక్షన్స్ నిర్వహిస్తాము అనే క్లారిటీ ఏమని ఇచ్చిందంటే అది కూడా లేదు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందో తెలియక కన్ఫ్యూజన్లో ఉండి గ్రామాల్లో కోతులతోటి కుక్కలతోటి పడుతున్న ఇబ్బందులతోటి, మంచినీళ్ళ లేక తిప్పలతోటి,
రోడ్లు ఎప్పుడ వేస్తారో తెలియక ఇట్లా విచిత్రమైన సమస్యలను ఎవరిని అడగాలో తెలియని సిచ్యువేషన్లో ఇక్కడ మహబూబాబాద్ల గ్రామస్తులు ఉన్నారు. సో మరి దీనికి ఎవరు సమాధానం? ఇది కూడా ఎలక్షన్ కమిషనే కదా డిక్లేర్ చేసింది. చనిపోయిన వ్యక్తి చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఆయనే సర్పంచ్ అని డిక్లేర్ చేసిన తర్వాత మిగతా వార్డ్ మెంబర్స్ ఎవరు, తర్వాత ఇక్కడ ఉండే ఉప సర్పంచ్ ఎవరు, వాళ్ళ విషయం క్లారిటీ లేదు. సో ఇక్కడ కూడా ఇవాళ ఎటువంటి ఎవ్వరు కూడా సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఛార్జ్ తీసుకునే పరిస్థితి. సో ఇట్లా చిత్రాలు ఎన్నో కూడా తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్నాయి. సో అధికారులు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినా మేము పకడ్బందీగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పిన ఒక దగ్గర దొంగ నోట్లు దొరుకుతాయి, ఇంకొక దగ్గర అభ్యర్థుల కిడ్నాప్లు అవుతాయి, ఇంకేమేమి జరగాలో అన్నీ కూడా జరుగుతాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. సో నిర్వహించిన తర్వాత సర్పంచ్ల అట్లీస్ట్ ఇవ్వాలైనా ఒక క్లారిటీతో పనిచేస్తుందంటే ఇవాళ కూడా క్లారిటీ లెస్గా పనిచేసిన సందర్భం అయితే కనిపిస్తుంది.